హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ గంధం బ్లాగ్స్. ఇది ఎర్లీ మార్నింగ్ 5:30కి మా ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళు పూజ చేసేసుకొని కంప్లీట్ చేసి పొలం దగ్గరికి వెళ్తారు. సో అట్లా 5:30కి స్టార్ట్ చేసేసారు పూజని. అయిపోయింది. మమ్మీ తులసమ్మ దగ్గర పెడుతుంది, డాడీ ఇంట్లో దీపం పెడుతున్నారు. లాస్ట్లో మమ్మీ హారతి తీసుకుంటుంది. అబ్బాయిలు ఇంట్లో పూజ చేస్తే కలిసి వస్తుంది అంటారు కదా, సో అలా అనమాట. దాని తర్వాత వాళ్ళు 6కి అలా వెళ్ళిపోగానే మేము ఇంట్లో మిగిలిన ఉన్న పనులన్నీ మేము చేస్తాము. విలేజ్కి వెళ్తే నేను పక్కా మా మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేస్తాను, బికాజ్ మనం చెయ్యాలి వాళ్ళకి హెల్ప్. ఇంకా ఆఫ్టర్నూన్ ఇది మా చెల్లి వాళ్ళు మామిడికాయ ఏమంటారు కట్ చేసుకొని తింటే, ఉప్పు కారం వేసుకొని తింటే బాగుంటుంది అని చెప్పి మా పిన్ని వాళ్ళకి చెట్టు ఉంది. సో అక్కడికి వెళ్ళి ట్రై చేస్తున్నారు. అసలు అందట్లేవు, చాలా పైకి ఉన్నాయి, కానీ ట్రై చేస్తున్నారు వీళ్ళు. అట్లీస్ట్ 3 అయినా తీసుకొస్తారేమో అని అనుకున్నా, కానీ తీసుకొచ్చిర్రు. ఎందుకంటే చాలా పైకి ఉండే ఇట్లా కట్టెతోని చాలా ట్రై చేసి తీసుకొచ్చిర్రు. ఏమంటారు మొత్తానికి అయితే వచ్చేసినాయి అనిపించింది నాకు. మనం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అని ప్రూవ్ చేసేసారు. దాని తర్వాత ఎప్పుడు ఇలా స్లైసెస్ లాగా కాకుండా అసలు డిఫరెంట్గా చేద్దామని చెప్పింది మా చెల్లి. సో అట్లా అని చెప్పి ఆమె చెప్పింది కదా, మరి ట్రై చేద్దాంలే అని చెప్పి మేము కూడా ఇట్లా దాన్ని స్లైసెస్ లాగా చేయకుండా నార్మల్గా ఉప్పు కారం అట్లా పెట్టి ట్రై చేసినాము. కానీ ఇట్లా కూడా టేస్ట్ బాగుండే, ఎందుకంటే ఉప్పు కారం అనేది దానికి మొత్తం పట్టేసింది. అండ్ టేస్ట్ కూడా సమ్వాట్ డిఫరెంట్గా ఉంది, కట్ చేసుకున్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. క్లాత్లో పెట్టి ఎప్పుడు ఇట్లా రీల్స్లో చూస్తుంటే ట్రై చేయలేదు, కానీ ఇంకా ఆమె చెప్పింది కదా అని చెప్పి ట్రై చేసినాము. కానీ బాగుంది, మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే. ఇక్కడ మొత్తం దానికి పట్టేసింది సాల్ట్ అది ఇదంతా, అలా టేస్ట్ మంచిగా వచ్చింది, చాలా బాగుంది. దాని తర్వాత ఏమంటారు, ఇక్కడ మా చెల్లి వాళ్ళు చెప్తారు ఏమంటారు హాయ్ హాయ్ అని, అందరికీ హాయ్ అంటండి. తర్వాత క్యూరియాసిటీ ఉంటాయి కదా చిన్నపిల్లలకి, ఏంటిది అని. తినుండే చాలా బాగుంది. మా చెల్లి వాళ్ళు ఇక్కడ రీల్స్ ప్రాక్టీస్ చేశారు. దాని తర్వాత తాతమ్మతోని ఆడుకున్నారనమాట, గుగ్గిపెట్ట అది అని చెప్పి చిట్టీలు ఆడుకున్నాము. కజిన్స్ ఇంటి దగ్గర ఉంటే అదే కదా ఇంకా లొల్లి, సమ్మర్లో ఇంకా మరీను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.